Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, లోకేష్ గారు ఆంధ్రాకి ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చే పనిలో శృతి మించి లైన్ క్రాస్ చేస్తున్నారా? కర్ణాటక మీదకెళ్లి తొడగొట్టడం కరెక్టేనా? అడుదిరిగి ఇడుదిరిగి ఇదంతా ఏపీకి నష్టం కలిగేలాగా ప్రవర్తిస్తున్నారా? ఇండియా మొత్తం సౌండ్ వచ్చేలాగా ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఆంధ్ర వర్సెస్ కర్ణాటక గొడవగా ఎందుకు మారింది? ఈ ఎపిసోడ్ లో ఈ ఇష్యూ ఏంటో చూద్దాం. అండ్ లోకేష్ గారు చేసేది రైటా రాంగ్ అనేది నా ఒపీనియన్ కూడా నేను చెప్తాను. కర్ణాటక గవర్నమెంట్ కి లోకేష్ గారికి మధ్యన జరుగుతున్న ఇష్యూ అర్థం చేసుకోవడానికి చాలా సింపుల్. కర్ణాటక వాళ్ళు ఏరోస్పేస్ పార్క్ డెవలప్ చేయాలని చెప్పి దేవనహళ్లి దగ్గర అంటే కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఒక లొకేషన్ సెలెక్ట్ చేసుకుని అక్కడ 1777 ఎకరాల ఫామ్ ల్యాండ్ ని ఎక్వైర్ చేయాలని చెప్పి ప్లాన్ చేశారు. ఈ ఏరోస్పేస్ పార్క్ ఈ ప్రాజెక్ట్ ని ప్లాన్ చేసింది ఏదో ఆషామాషిగా వాళ్ళు చేసింది కాదు. ఆల్రెడీ కర్ణాటకలో ఉన్న ఎకోసిస్టమ్ ని అడ్వాంటేజ్ గా చేసుకొని దీన్ని ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ కంపెనీస్ ఆ ఇండస్ట్రీస్ అన్నిటికీ ఒక హబ్ లాగా దీన్ని డెవలప్ చేయాలి అని కర్ణాటక గవర్నమెంట్ ఒక పెద్ద ప్లాన్ తోనే రంగంలో దిగింది. ఇప్పటికే ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యే ఏరోస్పేస్ అవుట్పుట్ అంతట్లో 65% అలోన్ comes from Karnataka. వరల్డ్ లోనే ఇది థర్డ్ పొజిషన్. ఆల్రెడీ పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్, ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఇవన్నీ బెంగళూరులోనే బేస్ అయి ఉన్నాయి, మేకింగ్ కర్ణాటక యాజ్ ఏరోస్పేస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. సో ద పాయింట్ ఇస్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఇండస్ట్రీస్కి వచ్చేసరికి ఆంధ్రాతో పోలిస్తే కర్ణాటక ఆల్రెడీ ఒక పెద్ద డైనోసార్. స్టోరీలో ట్విస్ట్ ఏంటంటే ఈ 1700 ఎకరాలు ఏరోస్పేస్ పార్క్ కోసం ఎక్వైర్ చేయాలనుకున్నారు కదా, అందులో 700 ఎకరాలు వాలంటరీగా ఇస్తామని ముందుకు వచ్చారు. కానీ మిగతా ల్యాండ్కి సంబంధించిన ఫార్మర్స్ దీన్ని అపోజ్ చేస్తూ వచ్చారు. ఎంతలా అపోజ్ చేస్తున్నారంటే ఆల్మోస్ట్ 1200 రోజులు వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తూ వచ్చారు. మా పంట పొలాలు తీసేసుకోవడం ఏంటి, మా లైవ్లీహుడ్ కోల్పోతాం అని వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తూ వచ్చారు. ఈ మంతే జూలై 4th ఆల్రెడీ గవర్నమెంట్ కి ఈ ఫార్మర్స్ అందరికీ, ప్రొటెస్ట్ చేస్తున్న ఫార్మర్స్ అందరికీ ఒక మీటింగ్ కూడా జరిగింది. గవర్నమెంట్ ఆ మీటింగ్ లో మాకు ఒక 10 days టైం ఇవ్వండి, మేము క్లారిఫై చేస్తాం అని ఆ టైం కూడా తీసుకుంది. ఫైనల్ గా జూలై 15th సీఎం సిద్దిరామయ్య గారి ఇంటర్వెన్షన్ తో ఈ ల్యాండ్ ఎక్విజిషన్ కి హాల్ట్ పడింది. దీన్ని అవకాశంగా చేసుకుని లోకేష్ గారు ఈ ఏరోస్పేస్ కంపెనీస్ అన్నిటికీ ఒక ఇన్విటేషన్ ఇచ్చారు. ఏపీలో మేము 8000 ఎకరాలు ఇస్తాము, రెడీ టు యూజ్ ల్యాండ్ ఉంది, జస్ట్ కర్ణాటక బార్డర్ ఆనుకునే రండి, జస్ట్ అవుట్ సైడ్ బెంగళూరు అంతే, పెద్ద దూరం కూడా కాదు, మంచి ఇన్సెంటివ్స్ కూడా ఇస్తామని చెప్పి ఆయన ఇన్విటేషన్ ఇచ్చారు. నార్మల్ గా అయితే అంత పెద్ద ఎకోసిస్టమ్ ఉన్న స్టేట్, 65% ఆఫ్ ఇండియాస్ టోటల్ ఏరోస్పేస్ అవుట్పుట్ జనరేట్ చేస్తున్న స్టేట్ ఇంత ఉలిక్కి పడకూడదు. దే మస్ట్ బి కాన్ఫిడెంట్ ఆఫ్ దేర్ స్ట్రెంగ్స్. వాళ్ళ బలాల మీద వాళ్ళకి నమ్మకం ఉన్నవాళ్ళు లోకేష్ గారు ఇన్విటేషన్ ని అంత సీరియస్ గా పట్టించుకోకూడదు నార్మల్ గా అయితే. కానీ వాళ్ళ మినిస్టర్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ దీనికి భిన్నంగా ఉంది. అక్కడ ఇండస్ట్రీస్ మినిస్టర్ ఎంబీ పాటిల్ అండ్ అదర్ మినిస్టర్స్ ఏమంటున్నారంటే ఈ ల్యాండ్ ఎక్విజిషన్ కి హాల్ట్ పడడం అంటే, దేవనహళ్లి దగ్గర సెలెక్ట్ చేసుకున్న ల్యాండ్ ఎక్విజిషన్ కి హాల్ట్ పడడం అంటే ఈ ఏరోస్పేస్ పార్క్ మొత్తానికి హాల్ట్ పడినట్టు కాదు, ఆ ప్రాజెక్ట్ హాల్ట్ లో పడినట్టు కాదు. కర్ణాటకలో ఇంకా బోలెడంత ల్యాండ్ ఉంది. అండ్ కర్ణాటక ఆఫర్ చేసేది జస్ట్ ల్యాండ్ ఒకటే కాదు, ఇండియాలో నెంబర్ 1 ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఎకోసిస్టమ్ కర్ణాటకలో ఉంది. ఈ లొకేషన్ కాకపోతే మా దగ్గర ఇంకా బోలెడంత ల్యాండ్ పార్సల్ ఉంది. టుమ్కూర్ దగ్గర వసంత్ నర్సపుర ఇండస్ట్రియల్ ఏరియాలో 20,000 acres దీనికి సూటబుల్ ల్యాండ్ మా దగ్గర ఆల్రెడీ ఉంది అని ఇలాంటి చెప్తా ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ రీస్టోర్ చేయడానికి ఇలాంటివి చెప్తున్నారు. అకార్డింగ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా, కర్ణాటక గవర్నమెంట్ అయితే ఇప్పుడు ఈ దేవనహళ్లి లొకేషన్ లో వాళ్ళ ఫార్మర్స్ నే ఇంకా వాళ్ళని కన్సోల్ చేసి ఇంకా బెటర్ కాంపెన్సేషన్ ప్యాకేజ్ అండ్ 60% షేర్ ఇన్ డెవలప్డ్ ప్లాట్స్ అండ్ జాబ్స్ ఫర్ ఫార్మర్స్ ఫ్యామిలీస్ అండ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తున్నారు అనే డిస్కషన్స్ నడుస్తున్నాయి. సో ఈ ఎంటైర్ ఎపిసోడ్ ఒకసారి జూమ్ అవుట్ చేసి చూస్తే కర్ణాటకలో ఏరోస్పేస్ పార్క్ డెవలప్ చేయాలనుకుంది అక్కడ కర్ణాటక గవర్నమెంట్. దానికి లోకల్ ఫార్మర్స్ ప్రొటెస్ట్ వల్ల బ్రేక్ పడింది. దీన్ని అడ్వాంటేజ్ గా చేసుకొని మన లోకేష్ గారు 8,000 acres రెడీ టు యూజ్ ల్యాండ్ ఉంది, మంచి ఇన్సెంటివ్స్ కూడా ఇస్తాం, మీ బార్డర్ ఆనుకొని ఉంది, రండి అని ఇన్వైట్ చేశారు. దీని మీద ఇప్పుడు దేశం మొత్తం ఆంధ్ర వర్సెస్ కర్ణాటక అనే డిస్కషన్ పెద్ద లెవెల్లో స్టార్ట్ అయింది. ఇదంతా చూస్తే లోకేష్ గారు ఏపీకి ఇన్వెస్ట్మెంట్స్ ఇచ్చే పనిలో శృతి మించి లైన్ క్రాస్ చేస్తున్నారా? కర్ణాటక మీదకెళ్లి తొడగొట్టడం కరెక్టేనా? అడుదిరిగి ఇడుదిరిగి ఏపీకి నష్టం క్రియేట్ చేసేలాగా ప్రవర్తిస్తున్నారా? అంటే ఈ ఎంటైర్ ఇన్సిడెంట్ వల్ల ఏపీ గురించి బయటికి ఎలాంటి మెసేజ్ వెళ్తుంది అనేది మనం క్లోజ్ గా గమనిస్తే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతాయి. ఏపీ గురించి ఇన్సిడెంట్ వల్ల బయటికి ఎలాంటి మెసేజ్ వెళ్తుంది? ఆంధ్ర వాళ్ళు ఇన్వెస్టర్స్ అండ్ ఇండస్ట్రీ మూవ్మెంట్స్ ని చాలా క్లోజ్ గా గమనిస్తున్నారు. ఆంధ్ర వాళ్ళు ఛాన్స్ ఇస్తే ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేయడానికి రెడీగా ఉంటున్నారు అనే మెసేజ్ స్ట్రాంగ్ గా వస్తుంది. నిజంగా స్ట్రాంగ్ ఇండస్ట్రియల్ బేస్ అండ్ స్ట్రాంగ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ మెయింటైన్ చేసే గవర్నమెంట్స్ లోకేష్ గారి ఇన్విటేషన్ కి కంగారు పడనక్కర్లేదు. కానీ ఏ మాత్రంతో అయినా డిస్కంఫర్ట్ తో ఉండే కంపెనీస్, వాళ్ళ స్టేట్ గవర్నమెంట్స్ తో ఏ మాత్రమైనా డిస్కంఫర్ట్ తో ఉండే కంపెనీస్ ఈ ఇన్సిడెంట్ వల్ల ఏపీ వంక చూడడానికి హెల్ప్ అవుతుంది. అంతేకాదు కొత్త
కొత్తగా ఇన్వెస్ట్ చేద్దామని చెప్పి డిఫరెంట్ స్టేట్స్ ని ఎవాల్యుయేట్ చేస్తున్న ఇన్వెస్టర్స్ కి ఏపీ ఒక స్ట్రాంగ్ ప్లేయర్ గా డైనోసార్ సైజ్ లో ఉన్న కర్ణాటకతో కూడా వీళ్ళు కంపీట్ చేయడానికి రెడీగా ఉన్నారు అనే మెసేజ్ వెళ్తుంది. ఈవెన్ మోర్ ఈ ఇన్సిడెంట్ వల్ల ఆంధ్రాలో ఇన్వెస్ట్ చేద్దాము అని ఆల్రెడీ డిసైడ్ అయిపోయిన వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇంకా బూస్ట్ అవుతుంది. టాటా నానో విషయంలో వెస్ట్ బెంగాల్లో ఇష్యూ అరైజ్ అవడం వల్ల ఆ ప్లాంట్ అక్కడ నుంచి గుజరాత్ కి ఎలా మైగ్రేట్ అయిపోయిందో, ఆ మైగ్రేట్ అవడానికి మోదీ గారు దాన్ని ఎంత అగ్రెసివ్ గా పర్సూ చేశారో అలానే ఏపీ వాళ్ళు కూడా ఉన్నారు అనే మెసేజ్ బయటకు వెళ్ళడానికి ఈ ఇన్సిడెంట్ హెల్ప్ అవుతుంది. సో ఎటు చూసినా నాకు ఏపీకి 1 సెంటీమీటర్ నష్టం కూడా కలిగించేలాంటి చర్యలు లోకేష్ గారు చేసే దాని వల్ల నాకు కనిపించట్లేదు. పైగా బోలెడంత పొటెన్షియల్ బెనిఫిట్ అండ్ అప్ సైడే కనిపిస్తుంది. కాబట్టి నో, లోకేష్ గారు ఏపీకి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చే పనిలో శృతి మించి లైన్ క్రాస్ చేయట్లేదు. కర్ణాటక మీదకెళ్ళి ఇన్వెస్ట్మెంట్స్ కోసం తొడగొట్టడం కరెక్టే, అలానే ఉండాలి. దీని మీద లోకేష్ గారు అండ్ హిస్ ఎంటైర్ టీమ్ ఇంకా మొమెంటం పెంచాలని నేను కోరుకుంటున్నాను. లోకేష్ గారు, ఆల్ ది బెస్ట్.